నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ముస్లింలను ఓట్ల కోసం వాడుకొని వదిలేయడం మమతకు అలవాటు. అసదుద్దీన్ ఓవైసీ ఈ 3 టర్ములు నిద్రపోయినావా సార్? తెలవలేదా నీకు? యూజ్ అండ్ త్రో పాలసీ ఆమె దగ్గర ఉందని ఇప్పుడు తెలిసి వచ్చిందా అసదుద్దీన్ గారు? పశ్చిమ బెంగాల్లో బీజేపీ బలపడడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే కారణమని, ముస్లింలను ఓట్ల కోసం వాడుకొని వదిలేసి యూజ్ అండ్ త్రో విధానాన్ని ఆమె అనుసరిస్తున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీకి మేలు చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న ఓవైసీ ఆ మరక తమకు కాదని మమతకే అంటుతుందని స్పష్టం చేశారు. బెంగాల్లో బీజేపీని బలోపేతం చేసింది మమతా బెనర్జీయే. 1998, 1999లో బీజేపీ పార్లమెంట్లో తొలిసారి గెలవడానికి తృణమూల్ కాంగ్రెస్ సహకరించలేదా? ఆ తర్వాత మీరు రైల్వే మంత్రి అయ్యారా? గుజరాత్ అల్లర్లపై దేశమంతా వేలెత్తి చూపుతున్నప్పుడు కూడా మీరు ఎన్డీఏ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగారు. అలాంటి మీరు ఇప్పుడు నాపై వేలెత్తి చూపుతారా అని ఓవైసీ ప్రశ్నించారు. ముస్లింలను ఓట్లు వేసే పశువుల్లా చూస్తున్నారని, వారి కోసం మమత చేసింది ఏమీ లేదని ఆయన దుయ్యబట్టిండు. ఇటీవల తృణమూల్లో రెబల్ నేత హుమాయూన్ కబీర్తో పొత్తు పెట్టుకోవడం పైన ఓవైసీ స్పందించారు. బీజేపీ నేతలతో సంబంధాల గురించి హుమాయూన్ మాట్లాడినట్టుగా ఉన్న ఒక స్టింగ్ వీడియో బయటకు రావడంతో ఆయనతో పొత్తును రద్దు చేసుకున్నామని తెలిపారు. ఇప్పుడు హుమాయూన్ తాను తృణమూల్తోనే ఉన్నారని చెబుతున్నారని, తన పరిస్థితిని లైలా కోసం ఎదురు చూసే వ్యక్తిలా మార్చారని ఓవైసీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఓ రకంగా ఇది మేలు చేస్తున్నాడు పాపం. ముగ్గురు కొట్లాడుకుంటే, ఇద్దరు కొట్లాడితే ఎవరికి లాభం? మూడో వ్యక్తిగా లాభం. కొన్ని గ్రామ పంచాయతీలలో చూస్తున్న ఒకే పార్టీ నుంచి ముగ్గురు పోటీ చేస్తారు. ఇద్దరి మధ్య టగ్ ఆఫర్ ఉంటుంది. టగ్ ఆఫర్ లేనటువంటి వ్యక్తే సర్పంచ్ అయింది. మూడో వ్యక్తి ఓట్లు చీలుస్తారు. వాళ్ళు గెలవరు, ఇంకో వ్యక్తి గెలుస్తారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో జరిగేది అంతే. పొత్తు విఫలమైపోయింది. దాంట్లో నుంచి బయటకు వచ్చిండు. మమతా బెనర్జీలో దగ్గరనే ఉన్నా అంటున్నాడు. బీజేపీ మమతా బెనర్జీ సంబంధించిన పార్టీ, అదేవిధంగా ఎంఐఎం, వీళ్ళు ముగ్గురు పోటీ చేస్తుంటే ఈ ట్రాంగిల్లో ఓట్లు చీలిపోయి ఎవరు గెలుస్తారండి? బీజేపీ గెలుస్తుంది. బుల్డోజర్ పాలన, డబుల్ డెక్కర్ అక్కడ వస్తుంది. చూద్దాం అక్కడ కూడా మార్పు ఏ విధంగా చేస్తారు. యూపీలో చేసేటువంటి సక్సెస్ఫుల్, అదేవిధంగా ఢిల్లీలో జరుగుతుంది. ఇప్పుడు మరి ఇక్కడ కూడా జరగబోతుంది. కేరళలో కూడా అనుకూలమైనటువంటి పవనాలు ఉన్నాయి. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది బీజేపీ అక్కడ అనేది తెలుస్తుంది మనకు. తమిళనాడు ఏఐడిఎంకేతో పొత్తున్నారు. అక్కడ విజయ అవకాశాలు ఎన్ని ఉంటాయి, ఎంతగానో ఉంటుంది. ఇవన్నీ మనకు 4వ తారీఖు నాడు బ్రహ్మాండంగా మన రిఫ్లెక్షన్లో అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుతూనే ఉంటాయి. కానీ ఇప్పటికీ ఇన్ని రోజులు పాపం ఈసారి నిద్రపోయి ఇప్పుడు మేల్కొని మమతా బెనర్జీ నిజస్వరూపం ఏదంటే ఆమె యూజ్ అండ్ త్రో, ముస్లింలను ఓట్ల రూపంలో వాడుకున్నదే తప్ప ఆమె చేసింది ఏం లేదు. యూజ్ అండ్ త్రో లాగా వాడుకుందని ఒక ఇంటర్వ్యూకి వీరు చెప్పారు. ఏమంటారు ప్రేక్షకులారా మీరు? అసదుద్దీన్ ఓవైసీ మమతా బెనర్జీ గారిని యూజ్ అండ్ త్రోగా మా ముస్లింలను వాడుకున్న కామెంటుకు గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.